సార్ ముక్కుమాలిరెడ్డి సార్, హ్యాపీ మార్నింగ్ సార్. ఫైవ్ రవిచంద్ర. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. చంద్రబాబు గారు, ఎవ్వరు కూడా హ్యాండ్ రైస్ చేయకండి. ఇది హ్యాండ్ రైస్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగే సెషన్ కాదండి. ఇది చక్కగా సార్ చెప్పే సబ్జెక్ట్ వినండి, ఎందుకంటే దానివల్ల సార్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మధ్యలో. రెండోది, చక్కగా మీ మొబైల్ వివో అని కానీ, ఓప్పో అని కానీ, ఇంకోటని కానీ లేకుండా పేర్లు పెట్టుకోండి సార్, పేర్లు పెట్టుకోండి. ఎస్ సార్, ప్లీజ్ సార్, కంటిన్యూ సార్. అందరికి మొబైల్ ను ఈ ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టుకోమని చెప్పండి. ఎస్ సార్. మొబైల్ ను అడ్డంగా అండి, నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి. ల్యాండ్స్కేప్ మోడ్ అంటే మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. టచ్ చేస్తే మీకు అన్ని కనిపించేవని అడ్డంగా కనిపిస్తాయి. ఎందుకంటే సార్ చెప్పే విషయం అంతా కూడాను స్క్రీన్స్ అంటే మనకి ఆ పీపీటీ అంతా కూడాను ఇదిగో చూడండి, ఇలాగా ఫుల్ లెంత్ లో కనిపించాలి అంటే ల్యాండ్స్కేప్ మోడ్ అండి. మీరు ఇలా పెట్టుకుంటే అలా ఫుల్ గా కనిపిస్తుంది, కాబట్టి సార్ ఆ విషయం చెప్తున్నారు. థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్క్రీన్ కరెక్ట్ ఉంది కదా? ఎస్ సార్. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కుబాలరెడ్డి. మీ అందరికీ నేను తరపున స్వాగతం, సుస్వాగతం. టీమ్ లైన్స్ ట్రైనింగ్ ఆన్ 18th November 2025. ముందుగా థ్యాంక్స్ మై గాడ్ అండ్ థ్యాంక్ యూ టు మై అప్లైనర్ అండ్ మై ఇంట్రొడ్యూసర్, మై మెంటర్ అండ్ మై వెల్ విషర్ శ్రీ లైన్ NLN ప్రసాద్ గారు. నిజంగా ఆయన తపన, ఆయన మన పట్ల చూపించే ఆ ప్రేమ, అభిమానాలు, అందరినీ డెవలప్ చేయాలన్న ఆ యొక్క దృఢమైన సంకల్పం, నేనైతే చాలా హ్యాపీగా, నా అప్లైనరు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి. నాకు గత 20 సంవత్సరాల్లో చాలా మంది అంటే 2 కంపెనీల్లో అప్లైనర్స్ ఉన్నారు, కానీ ఇలా ప్రతి చోట మన చేయబట్టుకొని నడిపించే గొప్ప వ్యక్తి నాకు దొరకటం నా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే టీమ్ లైన్స్, నా తోటి టీమ్ లైన్ ట్రైనర్స్ అందరికి కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే న్యూయింగ్ మార్కెటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి, మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప ప్రోడక్ట్ను మనకు అందించి సో సమాజానికి వారు ఎంతో మేలు చేస్తా ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ట్రైనింగ్ అబౌట్ క్యూర్సెల్. క్యూర్సెల్ గురించి చెప్తూ ఉంటే ఎంతైనా ఇక అది తరగని విజ్ఞానం. అలాంటి విజ్ఞానాన్ని నేను మీతో పంచుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఈరోజు మీకు గుర్తుండిపోతుంది. ఈరోజు నేను కొంతమందికి, అంటే మనకు ప్యాకింగ్ మారింది, క్యూర్సెల్ ప్యాకెట్ మారటం వల్ల, ప్యాకింగ్ మారటం వల్ల కొంతమంది మన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది ఇతర కంపెనీలు కావచ్చు, అంటే మనం డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేని కొంతమంది మన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికి కూడా ఈరోజు నేను మీ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నా. మీ ద్వారా అంటే మిమ్మల్ని చైతన్యం చేయటం వల్ల, ఎందుకంటే ఫీల్డ్లో మీరే కదా ఉండేది. మీరు విజ్ఞానవంతులైతే అది మీకు, మీ కుటుంబానికే కాకుండా మరి సమాజాన్ని కూడా అది ఎంతో చైతన్యవంతం చేస్తుంది. అంతేకాకుండా మన మీద ఎవరైతే దాడికి వస్తున్నారో వారికి విజ్ఞానంతోనే మనం సమాధానం చెప్తాం. సో అలాంటి విజ్ఞానాన్ని ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నా. ఇది మీకు స్క్రిప్ట్ రూపంలో కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను, కాబట్టి ఎవరు కూడా రాయాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా, కాన్సన్ట్రేటెడ్గా మీరు వినండి. విన్న తర్వాత నేను వెంటనే మీటింగ్ అయిపోయిన తర్వాతనే మీకు స్క్రిప్ట్ కూడా పంపించేస్తాను. ఆ తర్వాత అది చదివి మీరు మంచి కామెంట్స్, అంటే విమర్శనాత్మక కామెంట్స్, మంచి కామెంట్స్ అంటే మీరు అంతటోళ్ళు ఇంతటోళ్ళు అవి కాదు, నేను అలాంటివి నేను ఆశించట్లేదు. అవన్నీ నేను ఆ స్టేజ్ దాటి వచ్చాను. ఇప్పుడు మా మేడం ఉందనుకోండి, మా మిస్సెస్ మంచి విమర్శనాత్మకంగా విమర్శిస్తుంటారు. మీరు ఇక్కడ ఇలా చెప్పారు, ఇలా చెప్పకూడదు, ఇలా ఇక్కడ వాడకూడని పదాలు వాడారు, ఇలా
నన్ను అంటే మీటింగ్ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు నాకు ఈ నరేషన్ ఇస్తుంది అనమాట. సో అలా విమర్శనాత్మకంగా మీరు మంచి కామెంట్స్ పెట్టినప్పుడు మంచి లైన్స్ ద్వారా మీకు మంచి గొప్ప బహుమతి కూడా ఇప్పిస్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ యొక్క ప్రోగ్రామును వినండి. సో ఇకపోతే క్యూర్ సెల్ అనేది మనకు మొత్తము 2 కాంబినేషన్స్ తో వచ్చింది. ఒకటి స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ అంటే ఏంటి? మన పుట్టుకకు మన బాడీ పెరుగుదలకు కారణమైంది స్టెమ్ సెల్. సో ఈ స్టెమ్ సెల్ అనేది ఇన్ఫర్మేషన్ తో వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే మన మన ఇన్నర్ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, అవుటర్ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్. అలాగే మెమరీతో వస్తుంది. కొన్ని పుట్టుకతో రావు, తర్వాత వస్తాయి. అవన్నీ కూడా ఆ మెమరీస్తో, ఆ ఇన్ఫర్మేషన్తో. ఇట్ ఈస్ ద గాడ్. దీనికి డెత్ లేదు. మీరు అర్థం చేసుకోండి, స్టెమ్ సెల్ కు డెత్ లేదు. స్టెమ్ సెల్ తో మరి ఆ ఇన్ఫర్మేషన్ తో పంచభూతాలతో మిళితమై తయారైన బాడీకి మాత్రమే డెత్ ఉంది. ఇన్ఫర్మేషన్ కు డెత్ లేదు. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉంటుంది. అంటే నేను జీవించుండగానే నా పిల్లల ద్వారా అది వెళ్ళిపోతుంది తరాలకు, ఇతర అంటే నా తర్వాత తరాలకి వెళ్ళిపోతుంది. అలా ఆ స్టెమ్ సెల్ కు, స్టెమ్ సెల్ అంటే ఏమంటున్నాం మనం? మూలకణం. అంటే మన పుట్టుకకు మన పెరుగుదలకు కారణమైనది. దానికి మరణం లేదు. ఆ విజ్ఞానానికి మరణం లేదు. అది ఎప్పుడు పుట్టిందో, ఎట్లా, అది ఎప్పుడు అంతమవుతుందో కూడా ఎవరికి తెలియదు. ఏ సైంటిస్ట్ కూడా దానికి ఇదిగో ఇప్పుడు పుట్టింది ఈ విజ్ఞానం అని చెప్పే సైంటిస్ట్ ఎవడు ప్రపంచంలో లేడు ఇంతవరకు, రాబోడు కూడా. కాబట్టి ఆ సైంటిస్ట్ కూడా ఆ విజ్ఞానంతో పుట్టినోడే. మనందరం దాన్ని తెలుసుకోగలుగుతామే కానీ దాన్ని ఎప్పుడు ఆది అంతం లేని ఇదనమాట. ఇట్స్ గాడ్. సో అలాంటి అద్భుతమైన స్టెమ్ సెల్ మన బాడీకి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ తో తయారైన పంచభూతాలను ఉపయోగించుకొని తయారైంది మన బాడీ. ఆ బాడీకి మరణం ఉంది, పెరుగుదల ఉంది, ఆ తర్వాత మరణిస్తుంది ఏదో ఒక రోజు. కానీ ఇన్ఫర్మేషన్ కు మరణం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే మనం గాడ్ అంటాం. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. దీన్నే మనం పూర్వీకులు, మన ఋషులు ఏం చేశారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే త్రిమూర్తి రూపంగా మనకు ప్రజెంట్ చేశారనమాట. సో దాంతో పాటు మరి సినర్జిటిక్ బ్లెండ్స్. ఈ యొక్క స్టెమ్ సెల్ నుంచి తయారైందే ఇమ్యూన్ సిస్టమ్, రక్షణ వ్యవస్థ. ఇప్పుడు చూడండి, ప్రతి గుడిలో కూడా మీకు ఏ టెంపుల్కి వెళ్ళినా, విష్ణుమూర్తికి వెళ్తే మీకు హనుమంతుడు ఉంటాడు, శివాలయంకి వెళ్తే అక్కడ చండీశ్వరుడో లేకపోతే నంది ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే ఇంకా రుద్రుడో భద్రుడో ఎవరో ఒకరు ఉంటారు. అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా ఉంటారు అనమాట. సో ఈ విధంగా మనకు రక్షణ, అంటే ఒక టెంపుల్లో కూడా ఎట్లయితే రక్షణ అనేది పెట్టారో ఇక్కడ కూడా మన బాడీకి కూడా రక్షణ అనేది తయారు చేయడం జరిగింది. అది ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకునేది కాదు, మన సిస్టంలోనే అది ఏర్పడింది. దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, వ్యాధి నిరోధక శక్తి అంటాం, రక్షణ వ్యవస్థ అంటాం. అది ఎప్పుడు కూడా స్ట్రెంగ్తన్ గా ఉండాలి, అంటే బూస్టింగ్ లో ఉండాలి. అది బూస్టింగ్ లో లేకపోతే మరి శత్రువులు మన మీద దాడి చేస్తారు. ఇక్కడ శత్రువులు ఎవరు? వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైట్స్, క్యాన్సర్ సెల్స్ నిరంతరం మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. మనము ఆ తల్లి ఊమ్లో నుంచి బయటికి వచ్చే క్రమంలోనే ఇక స్టార్ట్ అయింది అనమాట దాడి అనేది. ఆ దాడి నుంచి మనం ఎప్పటి వరకు ఆ దాడిని మనం తట్టుకోవాలి అంటే మనం మరణించే వరకు. మనం మరణించిన తర్వాత కూడా మన శరీరాన్ని కబలించేవి ఆ శత్రువులే. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, మన ప్రాణాలతో పాటు ఇమ్యూనిటీ కూడా వెళ్ళిపోతుంది, అంటే చనిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, ఈ యొక్క క్యాన్సర్ సెల్స్ మన బాడీని కుళ్ళబెట్టి అసలు ఇక దాన్ని భూమిలో కలిపేస్తాయి. ఒక వారం మెరుగైన ఆ శవాన్ని పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్ గా భూమిలో కలిసిపోతుంది, తినేస్తాయి ఇవన్నీ కూడా. అంటే మీరు జీవించున్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత శక్తివంతంగా పోరాడాలో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మనం ఎప్పటికప్పుడు మన ఆహారం ద్వారా బలోపేతం చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ,
క్లోరెల్లా, అస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోష్, ఒమేగా 3, 6, 9 ఇవన్నీ కూడా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. నిజంగా క్యూర్ సెల్ ఫార్ములేట్ చేసిన సైంటిస్టులకు నిజంగా హైయెస్ట్ బహుమతి ఏమైనా ఉందంటే అది నోబెల్ ప్రైజ్. అలాంటి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ ను మనకు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ యొక్క నియంగ్ వారికి, అలాగే మరి మనందరికీ ఈ క్యూర్ సెల్ ని ఇవ్వటమే కాకుండా దాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళటానికి ఒక సిస్టమ్ ను జనరేట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్న మన లయన్ ప్రసాద్ గారికి నిజంగా ఐ హ్యాట్స్ అప్ టు యూ. సో వారి అందరికీ మనం ప్రతిరోజు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే. సో మన కృతజ్ఞతలను మనం తెలియజేసుకోవాల్సిందే. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ గురించి మనం ఈ రోజు ఒక డిఫరెంట్ వేలో తెలుసుకోబోతున్నాం. ఈ నిజంగా ఇది మీకు ఈ విజ్ఞానం అనేది అందాలి. ఎందుకు అంటే మనకు నవంబర్ 14వ తేదీ మీ అందరికీ తెలుసు బాలల దినోత్సవం అని. అంతేకాదు అది ఇంటర్నేషనల్ డయాబెటిక్ డేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు. ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క రోజును ఒక్కొక్క ప్రత్యేక దినంగా పరిగణిస్తా ఉన్నారు. అందులో భాగంగా నవంబర్ 14ను ఈ డయాబెటిక్ డే అని దాన్ని సెలబ్రేట్ చేయటం కాదండి. ఇక్కడ సెలబ్రేషన్ కాదు. మనకు చాచా నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రధానమంత్రి పుట్టినరోజును బాలల దినోత్సవంగా మన ఇండియా జరుపుకుంటుంది. అంతర్జాతీయంగా ఈ డయాబెటిక్ డేగా దాన్ని పరిగణించారనమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఈ డయాబెటిక్ మీద అవగాహన కల్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవటం వల్లనే దీన్ని చర్చించుకోవాలి, అవగాహన పెంపొందించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కావాలి. డాక్టర్ అంటే ఏదో కొంతమందికే అది సొంతం కాదు. విజ్ఞానము ఎవరికి సొంతం కాదు. ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు అవుతేనే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే మనం పేషెంట్గా ఉంటాం. సో ఈరోజు చూడండి, ఇంటింటికి ఒకరు ఇద్దరు కాదు నలుగురు కూడా డయాబెటిక్ పేషెంట్లుగా మరి కొన్ని వైద్య విధానాలు పరిగణిస్తా ఉన్నాయి. వైద్య విధానాలు అంటే నేను ఎవరిని విమర్శించాలి, ఎవరినో టార్గెట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ప్రజలకు మీ ద్వారా ఇక్కడ ఉన్నదంతా 1000 మంది కానీ రేపు యూట్యూబ్ లో చూసే 1000 మంది కానీ అందరూ కూడా మన డిస్ట్రిబ్యూటర్లని నేను పరిగణలోకి తీసుకుంటున్నా. ఈ డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞానవంతులై మరి ఎవరైతే ఈ సమాజంలో ఈ డయాబెటిక్ తో సఫర్ అవుతా ఉన్నారో, లేదు రాబోయే తరాలు ఇంకా సఫర్ కాబోతున్నదో వారికి విజ్ఞానాన్ని అందివ్వటమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. కానీ ఎవరిని విమర్శించడమో టార్గెట్ చేయటమో కాదు. డాక్టర్లు అంటే ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్, బోల్డ్ అన్ని దాదాపు 1000 రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అందరినీ డాక్టర్లే అంటారు. వైద్యం చేసే ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్లే అంటారు. సో ఈయననే డాక్టర్ నానాలి, వారినే డాక్టర్లు, వీళ్ళకి తోడు మళ్ళీ ఇంకా డాక్టర్లు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. స్పెషలైజేషన్ సబ్జెక్ట్ లో స్పెషలైజ్ చేసిన వాళ్ళు ఉల్లిగడ్డ మీద ఒకడు, తెల్లగడ్డ మీద ఒకడు, అల్లం మీద ఒకడు, బెల్లం మీద ఒకడు, ఇలా స్పెషలైజేషన్ కూడా చేస్తారు. వాళ్ళందరినీ కూడా డాక్టర్లే అంటారు. కాబట్టి నేను ఎవరిని ఏ డాక్టర్ను ఏ వైద్య విధానాన్ని నేను టార్గెట్ చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమందికి అపోహ ఉంది. జనాలకు 199% మందికి అపోహలు ఉన్నాయి. మన ప్యాకింగ్ మారేరికి ఏమైతుందంటే శత్రువర్గము మీరు క్యూర్ సెల్ వాడితే మీ డయాబెటిక్ పెరుగుతుంది, మీరు అలా చాలా మంది పెరుగుతున్నారు అని భయాలు కల్పిస్తా ఉన్నారు. ఇలాంటి భయాలు తొలగిపోవాలంటే నేను నా డిస్ట్రిబ్యూటర్స్ కు సరైన విజ్ఞానం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను మీ ద్వారా. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది శ్రద్ధగా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దీని మీద మీ కామెంట్స్ ను కూడా ఇవ్వండి. అది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు శాంపిల్స్ పేరుతో డయాబెటిక్ ను మనం కొలుస్తున్నాం కదా. డయాబెటిక్ అన్నా గ్లూకోజ్ అంటే మీకు అర్థం కావాలి శక్తి. ఇప్పుడు మనము రకరకాల ఆహార పదార్థాలు, బియ్యాన్ని, కూరగాయలను అన్ని తెచ్చుకొని ఉడికించుకొని తినే సమయంలో దాన్ని ఏమంటాం, మనం ఏమని పిలుస్తాం, భోజనము అంటాం. అంతేనా? అంతకుముందు భోజనం అనం కదా వాటిని బియ్యం అంటాం, వీటిని కూరగాయలు అంటాం, ఇటు వంకాయలు అంటాం, ఇటు కందిపప్పు అంటాం. కానీ అవన్నీ కలిపి వంట చేసుకొని ఇక తినబోయే ముందర దాన్ని ఏమంటారు, భోజనం అంటారు ముందు అన్నారు. అట్లాగే మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా అవన్నీ కూడా శక్తిగా మారాలి. ఆ శక్తిగా మారి కణాలు స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని గ్లూకోజ్ అంటాం. అర్థం చేసుకోండి.
దాన్ని గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజ్ ఎంత పరిణామంలో మన బాడీలో ఉందో కొలిసే దాన్నే క్యాలరీస్ అంటారు. అంటే ఆ శక్తిని కొలిసే విధానాన్ని క్యాలరీస్ అంటారు. సో మన బాడీలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బండికి గేర్ లాంటివి. గేర్ లాంటివి అంటే మన బండి ఎప్పుడు ఒకే గేర్లో నడవనట్టే మన బాడీలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు ఒకే లెవెల్స్ ఉండవు. అవి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఆ ఎప్పుడెప్పుడు ఈ గ్లూకోజ్ లెవెల్స్ మారిపోతాయి అనే దానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఈ విజ్ఞానం మీరు పెంపొందించుకోవాలి. మీరు అధిక క్యాలరీలు అంటే మనకు శక్తిని క్యాలరీలో కొలుస్తామని చెప్పినాం కదా. ఆ అధిక క్యాలరీస్ ఉన్న ఆహారము అధికంగా తిన్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అలాగే మీరు ఏదైనా బాగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు పరిగెట్టేటప్పుడు లేదా జిమ్ చేస్తున్నప్పుడు, ఆటలాడేటప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు దీన్ని పరిశీలించుకోవాలనుకుంటే మీరు నిన్న మధ్యాహ్నం తినొద్దు, రాత్రికి కూడా తినొద్దు. ఈ రోజు ఉదయం అంటే ఏదైనా ఒక రోజు గత 2 పూటల తినకుండా ఉదయాన్నే మీరు వాకింగ్ బాగా స్పీడ్గా లేదు పరిగెత్తండి ఒక 20 నిమిషాలు. అప్పుడు వెళ్ళి ఒక ఏదైనా ఈ యొక్క ల్యాబ్కి వెళ్ళి మీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీ గ్లూకోజ్ లెవెల్ అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకు? మీరు పరిగెత్తాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చి మిమ్మల్ని రక్షించటానికే మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అక్కడ నేను తినలేదు కదా, 2 పూటలు తినకుండా ఇప్పుడు పరిగెత్తుతుంటే నాకు తగ్గాలి కదా అని చాలా మంది అనుకుంటారు. అవన్నీ అపోహలు తొలగించడానికే నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నా. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయో, ఎలా పెరుగుతాయో నేను మీకు చెప్తాను అది కూడా. అలాగే భయం, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అంతే కదండి, మైండ్తో బాగా ఆలోచిస్తున్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అది మీ నార్మల్ లెవెల్స్ కంటే 50 పాయింట్ల నుంచి 200 పాయింట్లు, 300 పాయింట్లు కూడా పెరగవచ్చు. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సాధారణ స్థితికి వచ్చినప్పుడు, అంటే రిలాక్స్గా ఉన్నప్పుడు మళ్ళీ మీ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్. షుగర్ మీన్స్ గ్లూకోజ్. మనం సాధారణ వాడుక భాషలో షుగర్ అంటాం దాన్ని. ఉదాహరణకు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీకు ఇష్టమైనవి అన్నీ తిన్నారు, అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. లేదు, మీ వెంట మీరు దారిన పోతుంటే కుక్కలు వెంటబడ్డాయి, మీరు పరిగెత్తాలంటే మీకు శక్తి కావాలి, అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ పిల్లలకు మెడికల్ సీట్ వస్తుందని ఉదాహరణ చెప్తున్నా, ఆశగా కష్టపడి చదివినరు, దురదృష్టవశాత్తు వారికి రాలేదు. తండ్రిగా ఆ బాధ, వేదన ఉంటుంది కదా, అప్పుడు కూడా మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ బ్యాగు, సెల్ ఫోను దొంగలు దొంగిలించి పారిపోతున్నారు, వారిని పట్టుకోవడానికి మీరు కూడా పరిగెత్తున్నారు, అప్పుడు మీకు శక్తి కావాలి కదా, అప్పుడు కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా మీకు బాగా ఆకలిగా ఉంది, దాదాపు ఒక పూట అంతా మీరేం తినలేదు, బాగా ఆకలిగా ఉంది, ఆహారం దొరకలేదు, అప్పుడు కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది? మీరేం తినకపోతే గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతాయని చాలా మంది కాదండి, నాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇంకొక మోటివేషన్ కూడా ఉంది. మొన్న నేను ఇదే విషయం కొంచెం టచ్ చేసి వదిలాను. అంటే మీకు ఆకలి అవుతున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అని నవంబర్ 11వ తేదీ ప్రోగ్రామ్ గత వారంలో నేను చెప్తే, ఒక డాక్టర్ గారు వైజాగ్ నుంచి నాకు కాల్ చేశారు. బాలరెడ్డి గారు, మీరంటే మాకు చాలా అభిమానం, మీ క్లాసులు నేను రెగ్యులర్గా వింటుంటాను, నేను రీసెంట్గా డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎంబీబీఎస్. ఆయన పేరు ఎందుకులేండి, ఇప్పుడు కూడా ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే వారిని ఖచ్చితంగా రమ్మని పిలిచాను నేను.